హైదరాబాద్లో భూముల ధరలు మరోసారి చరిత్ర సృష్టించాయి. రాయదుర్గ్లో ఎకరం ధర 237 కోట్లు, అంటే గజం ధర దాదాపు 4,89,000 రూపాయలు. ఇది అభివృద్ధికి సంకేతమా, లేక సామాన్యుడి సొంత ఇంటి కలను శాశ్వతంగా దూరం చేస్తున్న సంక్షోభమా? తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే TGIAC నిర్వహించిన రాయదుర్గ్ భూముల వేలంపాటలో భారీ రేట్లు నమోదయ్యాయి. 6.29 ఎకరాల స్థలాన్ని గౌరవ వెంచర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ 1,490 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక భూమి ధరల్లో ఒకటి. గతంలో కోకాపేట్లో ఎకరం 177 కోట్లకు అమ్ముడైన రికార్డు సృష్టించగా ఇప్పుడు రాయదుర్గ్ దాన్ని దాటేసింది. రాయదుర్గ్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ IT హబ్గా మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అంతర్జాతీయ IT కంపెనీలు, ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంగా ఉండడం, మెట్రో విస్తరణ ప్రణాళికలు రావడం, భారీ కార్పొరేట్ ఆఫీసులు ఏర్పాటు కావడంతో ఇవన్నీ కలిసి భూములపై భారీ డిమాండ్ వస్తుంది. ప్రభుత్వం దీన్ని అభివృద్ధి సూచిగా చూపిస్తోంది. భూముల వేలంపాటల ద్వారా వేల కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఈ అభివృద్ధి మధ్యలో ఒక పెద్ద ప్రశ్న ఉంది. సామాన్యుడు ఎక్కడ ఇల్లు కొనాలి? ఇప్పుడు హైదరాబాద్లో సిటీ కోర్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ అంటే దాదాపు అసాధ్యం. ఒక సాధారణ ఫ్లాట్ కొనాలంటే కూడా ₹1,00,00,000 దాటుతుంది. మధ్యతరగతి ప్రజలు నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఇల్లు వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటి ధరలు మాత్రమే కాదు, రెంట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో యువత, ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. గతంలో హౌసింగ్ బోర్డుల ద్వారా ప్రభుత్వమే LIG, MIG, HIG వర్గాల కోసం ఇల్లు నిర్మించేది. సాధారణ ఉద్యోగి కూడా అప్పు తీసుకొని ప్రభుత్వ కాలనీలో ఇల్లు కొనగలిగేవాడు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు హౌసింగ్ బాధ్యతను మార్కెట్ చేతుల్లో వదిలేశాయి. కొనగలిగితే కొనండి, లేదంటే అద్దెకు ఉండండి అనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ప్రభుత్వ భూములు వేలం వేసి భారీ ఆదాయం సంపాదించిన ఒకవైపు జరుగుతుంది. కానీ ప్రశ్న ఏమంటే ఆ డబ్బులు ఎంత భాగం సామాన్యుల గృహ నిర్మాణానికి వెళ్తుంది? ప్రభుత్వం చేయాల్సింది మధ్యతరగతి ప్రజల కోసం అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ ఏర్పాటు చేయాలి. తక్కువ ధరలో ఫ్లాట్లు అందుబాటులో తీసుకురావాలి. ప్రభుత్వ హౌసింగ్ బోర్డు ఇళ్ల నిర్మాణాన్ని తిరిగి పునరుద్ధరించాలి. నగర పరిసర ప్రాంతాల్లో ప్రణాళికబద్ధ కాలనీలు ఏర్పరచాలి. లేకపోతే భూములు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. సిటీలు అంటే సంపన్నులు, రియల్ ఎస్టేట్ వర్గాలు, పెట్టుబడిదారుల కోసం మాత్రం మిగిలిపోతాయి. హైదరాబాద్ అభివృద్ధి చెందాలి, IT రావాలి, పెట్టుబడులు రావాలి. కానీ అదే సమయంలో సామాన్యుడికి కూడా ఈ నగరంలో జీవించే హక్కు ఉండాలి. అభివృద్ధి అంటే కేవలం భూముల ధరలు పెరగడం కాదు, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఇల్లు ఉండే పరిస్థితి రావడం కూడా అభివృద్ధే. లేకపోతే ఒకవైపు కోట్ల విలువైనటువంటి భూములు, మరోవైపు జీవితాంతం అద్దె ఇళ్లలోనే గడిపే మధ్యతరగతి, ఇది నిజంగా సమతుల్య అభివృద్ధేనా? ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని తెలపండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి.